ఇక్కడ మనం రామాలయం కాడ ఉన్నాం. రామ్ నగర్ గద్వాల్లో ఉన్నాం. నాయ బ్రాహ్మణ సేవా సంఘం టెంపుల్ ఇది చూడొచ్చు మీరు. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టెంపుల్ లోపల ఉన్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి రామునివి ఫోటోలు వేశారు, బ్యానర్లు. మనం వినాయకుడు కూడా ఉన్నారు. ఆమె టెంపుల్ లోపలనే ఉంది. ఇక్కడ చూడొచ్చు వినాయకుడు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది, కనపడుతున్నారు. ఇక్కడ మొత్తం డెకరేట్ చేశారని చెప్పుకోవచ్చు. దేవునికి ఏమేమి ఇష్టమో అన్నీ పెట్టారు. ఇక్కడ నైవేద్యం కూడా పెట్టడం జరిగింది. చూడండి, దీపాలు కండవా కప్పారు వినాయకుడికి. ఇక్కడ పక్కనే రాముడు ఉన్నాడు. రాముడు ఇక్కడ వినాయకుడు నాగమ్మ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, ఇక్కడ శివుడు ఉన్నాడు. శివునికి కూడా ఈరోజు పూజ చేస్తున్నారు. చాలా సంతోషం. వినాయకుడికి చూడండి ఎంత చక్కగా పెయింట్ చేశారో. ఇక్కడ గంటలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ మనం వీళ్ళని దేవతలు ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చైర్లు ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, గంటలు, ఇక్కడ ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి, డెక్కులు. ఇక్కడ మనం కెమెరాలు కూడా చూడొచ్చు. ఏవేవి అవసరమో అన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడనే కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి ముఖ్యంగా భక్తులకి చాలా చక్కగా ఇక్కడ పక్కనే పెట్టారు. ఇక్కడ బయట ఇలా ఉంది, టెంట్ వేయడం జరిగింది. ఇక్కడ భోజనాలు తింటుండ్రు. దూరం నుంచి చూపిస్తున్నా. ఇక్కడ తిలకన్న ఉన్నాడు. తిలకన్నతో మాట్లాడదాం. అన్న, ఎవరు విగ్రహదాత, ఎవరు ఇది అన్నదాత? రంగస్వామి సునీత విగ్రహదాత. సీనయ్య అన్నదాన కార్యక్రమంకి ఎప్పుడు 4 ఏళ్ళ నుంచి పెడుతున్నాడు. చంద్రశేఖర్ వచ్చేసి ఒక 3-4 ఏళ్ళ నుంచి ప్రసాద కార్యక్రమాన్ని పెట్టిస్తున్నాడు. మాకి రామాలయం టెంపుల్కి అభిమానంతో ఎప్పుడు అడిగినా మనకి సహకరిస్తారు. మేడం విగ్రహం పెట్టించారు. మేడం సునీత మేడం అన్న, ఇంకేమన్నా చెప్తా? ఏం లేదు, ఎనీ టైం మాకు బాగా కార్యక్రమాలు జరుగుతాయి రామాలయం టెంపుల్లో. రామ్నగర్, గద్వాల్ అందరు సహకరిస్తున్నారు. అందరు సహకరిస్తే మేము ఇంకా ఎప్పటికైనా ఎల్లవేళగా బాగా చేయాలని మేము అనుకుంటున్నాం. అందరు సహకరించాలని కోరుతున్నాం, అంతే. సార్ మీరు ఏం చేస్తున్నారు సార్? ఫర్టిలైజర్ షాప్ ఉందండి సార్. మీరు? కేబుల్ డిష్. మీరు మేడం? నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను. కోర్టు ఎంప్లాయ్. సార్ రంగస్వామి మేడం వాళ్ళ భర్త, సునీత మేడం వాళ్ళ భర్త, విగ్రహదాత. నాయ బ్రాహ్మణ సేవా సంఘం మరియు శేషేంద్ర, రమేష్, గజేంద్ర, తిలకన్నకి కృతజ్ఞతలు. తిలకన్న పక్కనే ఉన్నాడు. చూడండి ఏమేమి పెట్టారో చూద్దాం. రవ్వ పాయసం, ఇక్కడ కరపాకు రైస్ ఉంది, ఇక్కడ తెల్లన్నం, వంకాయ, ఆలు పప్పు ఉంది, సాంబార్, ఇక్కడ కూడా సేమ్ పెట్టారు. చూడండి ఎంతమంది వచ్చారో దూరం నుంచి. మనం క్లియర్గా చూడొచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేపించడం జరిగింది వంటలని. ఇక్కడ చూడొచ్చు మనం భారీ పదార్థాలు ఉన్నాయి, భోగాన్లు ఇవి ఉన్నాయి. పైనుంచి మనకు కనపడుతుంది. పైన ఫ్లాగ్స్ కూడా కట్టారు రామునివి. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తే వడ్ల వీధి వస్తుందంట. అలా కరెక్టే కదా? ఇంకో చూడండి ఇక్కడ ఖాళీగా ఉంది జాగా. ఇట్లా పోతే ఇల్లులు వస్తాయి. వెళ్తే చర్చ్ వస్తుంది. ఇంకా తర్వాత అంబేద్కర్ నగర్ వస్తుంది, చేపల మార్కెట్. ఇలా అన్ని దగ్గరనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రామాలయం ఇక్కడ పక్కల స్ట్రైట్గా వెళ్తే మనకు చర్చ్ వస్తుంది. మళ్ళీ ఇట్లనే వడ్ల వీధికి వెళ్తే మన మసీద్ వస్తుంది. ఇక్కడ 3 రిలీజియన్స్ ఒకే తనలా ఉండడం జరిగింది. అందరూ కలిసిమెలిసి ఉంటారు హ్యాపీగా. రామాలయంలో ప్రతి ఇయర్ చాలా ఘనంగా కళ్యాణం జరుపుతారు, రామ కళ్యాణం. ఆ టైంలో చాలా మందికి బీదోళ్ళకి అన్నం పెట్టడం జరుగుతుంది భారీ ఎత్తున. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మనం కొద్దిగా వివరంగా తెలుసుకోలేదు, నాకు తెలిసినవి చెప్తున్నా. ఈరోజు వినాయక చవితి ఎక్కడ అన్నదానం మీరు చూసి లేకుంటారు, కానీ నేను ఇక్కడ చూస్తున్నా. ఎప్పుడే కానీ నిమజ్జనం టైంలో పెడుతుంటారు. ఇక్కడ కొత్తగా పెట్టిన రోజే
అన్నదానం చేస్తుండ్రు.